రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అన్ని పార్టీలు అయితే తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న వేళ భారత జైనియం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు జన శ్రావణ్ కుమార్ గారు తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ రోజు మంగళగిరిలో లాంఛనంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అసలు ఎలా జరుగుతుంది ఏంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన శ్రావణ్ కుమార్ గారు చెప్పండి, ఈ రోజు మరి మీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గంలో, ఏంటి అసలు ఎలా జరుగుతుంది ఏంటి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ అనేది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి 19 వరకు పనిచేసిన ఎమ్మెల్యే కానీ 2019 నుంచి 24 వరకు పనిచేసిన ఎమ్మెల్యే కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రాల్లో ఆ మంగళగిరి కాన్స్టిట్యున్సీ సమస్యల గురించి పట్టించుకోవాలి. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గాల సమస్యలు కానీ, కాలనీ సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, లేకపోతే ఏదైనా మంచి కట్టడాల నిర్మాణం కానీ, రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలో అత్యున్నతమైన కాన్స్టిట్యున్సీ మంగళగిరిలో, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ ఇప్పుడు పోటీ చేయబోతున్నాడు. కనీస సమస్యల మీద అవగాహన లేదు. కానీ శ్రావణ్ కుమార్ గారు ఇది ఒక ఎస్సీ సామాజిక వర్గం కాదు, ఒక ఏదో వెనకబడినది కూడా కాదు, కీలకమైన నియోజకవర్గం, ప్లస్ 2 పార్టీలు ఢీకుంటున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది. ఇందులో మీరు పోటీ చేయడానికి వ్యూహం ఏంటి? అసలు వ్యూహం ఏం లేదు. ఇది అమరావతి తాడికొండ కాన్స్టిట్యున్సీ, 2 మంగళగిరి కాన్స్టిట్యున్సీ, 2 అమరావతి రైతులకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, 2 ఈ కాన్స్టిట్యున్సీ జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో లేని సమస్యలు. నారా లోకేష్ లాంటి వ్యక్తి ఈ రోజు ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు తెచ్చుకొని రేపొద్దున ప్రజల్ని మాయ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక్కడ 80,000 మంది దళిత బిడ్డలు ఉన్నారు. అసలు దళిత బిడ్డలను ఓట్లు అడిగే హక్కు ఎక్కడుందండి నారా లోకేష్ కి? ఈ రోజు రాష్ట్రంలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి సమస్య పట్ల శ్రవణ్ కుమార్ కి అవగాహన ఉంది. ఖచ్చితంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాన్స్టిట్యున్సీగా ఈ కాన్స్టిట్యున్సీని నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే పెద్ద ఎత్తున మీరు ఈ 5 సంవత్సరాల్లో లేవనెత్తారు, పెద్ద పోరాటాలు కూడా చేశారు. ఈ అమరావతికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ మీకు అండగా నిలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మార్పు కోసం నిలబడతారు సార్. ప్రజలు అనేవాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ రోజు ప్రచారం ప్రారంభించాను. 1000 మందిని కలిస్తే 1000 మందిలో కనీసం 900 మంది మార్పు కావాలి సార్ అంటున్నారు. మార్పు అంటే నారా లోకేష్కి ఎందుకు ఓటేయాలండి? లావణ్యకి ఎందుకు ఓటేయాలి అంటే వాళ్ళ దగ్గర 5,000 రూపాయలకు ఓట్లు డబ్బులు ఇస్తారు కాబట్టి ఓటేయాలా, లేకపోతే వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి ఓటేయాలా? నాకు ఎందుకు ఓటేయాలి నారా లోకేష్ ఒక రీజన్ చెప్పమనండి. నాకెందుకు ఓటేయాలో నేను 100 రీజన్స్ చెప్తా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని ఎదిరించిన శ్రవణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జైల్లో పెడితే అతన్ని కాపాడినటువంటి శ్రవణ్ కుమార్, రాష్ట్రంలో అమరావతి రైతుల కోసం కాపాడినటువంటి శ్రవణ్ కుమార్, రాష్ట్రంలో దళిత బిడ్డల కోసం ఫైట్ చేసిన శ్రవణ్ కుమార్, 15,000 ఎకరాలు దళిత బిడ్డల భూములు లాక్కుంటుంటే ఫైట్ చేసిన శ్రవణ్ కుమార్. ఇన్ని సమస్యల కోసం ఫైట్ చేశాను కాబట్టి నాకు హక్కు ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్సీపీకో ఇక్కడ ఓటు అడిగే హక్కు లేనే లేదు. హక్కు లేదంటున్నారు. దాదాపు రాష్ట్రంలో 175 స్థానాలు పోటీ చేసే వైఎస్ఆర్సీపీ తర్వాత మీరే అంటున్నారు. అసలు ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఉన్నాయి ఎందుకంత ధైర్యం చేస్తున్నారు? ఎందుకంత ఇది చేస్తున్నారు? అంబేద్కరే మా ధైర్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా ధైర్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వీళ్ళు ప్రజలను దోచుకు తింటున్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి నారా లోకేష్ ఎమ్మెల్యేనా, లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే ఎన్టీ రామారావు అల్లుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి? వాట్ ఈస్ దిస్? అంటే ఇక్కడ ఒక నాయకుడిగా ఎదగటానికి నాయకత్వం కావాలి, డబ్బు కాదు కావాల్సింది, లెగసీ కాదు కావాల్సింది. సో నేను ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడంలో నిజమైనటువంటి నాయకుడిగా, నిజమైనటువంటి వ్యక్తిగా రేపు ఈ రాష్ట్రంలో సంచలనాలు సృష్టించబోతున్నా. 175 నియోజకవర్గాలలో మా అభ్యర్థులు 50 నుంచి 100 మంది కాన్స్టిట్యున్సీలో అభ్యర్థుల యొక్క ఓటమిని, గెలుపుని ప్రభావితం చేయబోతున్నారు. ఖచ్చితంగా 25 కాన్స్టిట్యున్సీలో మేము గెలిచే అవకాశం ఉంది. శ్రావణ్ కుమార్ గారు 175 పోటీ చేస్తున్నారు. అది కూడా సామాన్యులు కూలికిపోయేవారు. మరి అంతేకాకుండా కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, మరికొంతమంది సామాన్య జీవితాలు అనుభవించేవాళ్ళు, పేపర్ బాయ్స్ ఉన్నారు. ఏంటి వీళ్ళతో మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా? అసలు భవిష్యత్తు మీకు రాజకీయ పార్టీ మనుగడ ఉంటుంది అనుకుంటున్నారు? చూడండి, రాజకీయ రణక్షేత్రంలో 2024లో సామాన్యుడే చలిచీమల చేతి చించి గజం ఎలా చచ్చిపోయిందో మాలాంటి సామాన్యుల చేతిలో రేపొద్దున ప్రధాన రాజకీయ పార్టీలు బెంబేలు ఎక్కిపోతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బెంబే ఎత్తపోతున్నాయి. రేపొద్దున రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని మట్టి గర్పించబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించబోతున్నాం. 2029లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది జై భీమరావు భారత్ పార్టీ. 2024లో 50 నుంచి 75 మంది ఎమ్మెల్యేలు ఓడించబోతుంది. కానీ శ్రావణ్ కుమార్ గారు మీకు ఒక మాట అంటున్నారు, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇది రాజకీయం, ఇంట్లో మన రూమ్లో ఏసీ రూమ్లో కూర్చొని చేసే రాజకీయాలు కాదు. జనశ్రావణ్ కుమార్ గారు ఇంత మండుటెండల్లో ఎలా చేస్తారు రాజకీయాలు, ప్రచారం ఏంటి, పరిస్థితి ఏంటని కొంతమంది మీకు సవాల్ చూస్తున్నారు కదా, చూస్తున్నారు. మండి టెంట్ లో ఉన్నా నేను. నిన్న ఒక రోజు ప్రచారం చేసి 5 రోజులు పారిపోయినాడు పవన్ కళ్యాణ్. ఒక్క రోజు ప్రచారం చేసి 2వ రోజు ఎడదెబ్బ తగిలిందని పోతున్నాడు. రేపు పొద్దున వీళ్ళు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఇలాగే ఉంటుంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మోడీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల యొక్క గొంతు కోస్తుంటే దళిత బిడ్డలుగా మేము చూస్తూ ఊరుకోం. ఇదే మంగళగిరిలో మే 10వ తారీఖు వరకు ప్రచారం చేస్తా, ఇంటింటికి తిరుగుతా. నారా లోకేష్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి ఎమ్మెల్యేగా ఇదే గడ్డ మీద 20 సంవత్సరాల పాటు నిలబడతా నేను. ఇది నా ఛాలెంజ్. కేవలం మీరు ప్రచారం కోసమే మంగళగిరిలో పోటీ చేస్తున్నారు, ప్రచారం కోసమే మీరు ఇక్కడ కంటెస్టెంట్ గా నిలబడుతున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. కొంతమంది పార్టీలు సంప్రదిస్తారని కూడా మీరు ఆశిస్తున్నారని కూడా మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు. ప్రచారం ఎవరికి కావాలి? ప్రచారం నారా లోకేష్ కంటే నాకు ఎక్కువ ప్రచారం ఉంది రాష్ట్రంలో. నారా లోకేష్ ఏసీ రూమ్ లో కూర్చొని సైక్లింగ్ చేసుకొని 2023లో వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 2019 నుంచి ప్రధాన రాజకీయ పార్టీలకి గండి కొట్టి రాష్ట్రంలో రాజకీయాల్లో అద్భుతమైనటువంటి విజయం సాధిస్తున్నటువంటి వ్యక్తి శ్రవణ్ కుమార్. ఒకరి కాన్స్టిట్యున్సీలో నాకు నారా లోకేష్ నాకు పోటీయే కాదు, అసలు నారా లోకేష్ మీద ఇది ఆత్మగౌరవానికి, అంబేద్కరిజానికి జరుగుతున్న పోరాటం. ఇది అవకాశవాదులకి ఆశావాదులకు జరుగుతున్న పోరాటం, అంబేద్కర్ వాదులకి ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఇది జడా శ్రవణ్ కుమార్ ఏ విధమైనటువంటి ప్రచారం నేను కోరుకోవట్లా. నారా లోకేష్ అనే వ్యక్తిని ఓడించబోతున్నా. కానీ శ్రావణ్ కుమార్ గారు మొత్తానికి తెలుగుదేశం సపోర్ట్ మీడియాతో వాడుకున్నారు, మొన్నటి వరకు తెలుగుదేశంతో అనుబంధంగా ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి వారి మీద ధ్వజమెత్తుతున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎవరండి మీడియా వాడుకునేది? నా ద్వారా ఆ మీడియాకి కవరేజ్ వచ్చింది. నేను రాష్ట్ర సమస్యలను ఆ మీడియాలో ప్రస్తావించాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఒక పార్టీ, నాది ఒక పార్టీ. మేము 2 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసాం. ప్రభుత్వం మీద పోరాటం చేస్తే తెలుగుదేశంతో కలిసి పనిచేసినట్ట. సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసి పోరాటాలు చేశారు. ఇది ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్ట. రాజకీయం ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం మీద అన్ని రాజకీయ పక్షాలు పోరాటం చేయాలి. పోరాటం చేసినంత మాత్రాన రాజకీయ పార్టీలన్నీ కలిసిపోయినాయి అని కాదు అర్థం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ, జై భీమరావు భారత్ పార్టీ అనేది ఒక పార్టీ. ఆయన ఒక అధ్యక్షుడు, నేను ఒక అధ్యక్షుడిని. సమస్య వచ్చినప్పుడు మేము రేపొద్దున తెలుగుదేశం అధికారంలోకి వస్తే అనుకుందాం, రానివ్వను. ఒకవేళ వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను కలిసి పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మీద. దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ. వైఎస్ జగన్ వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీతో, సిపిఐతో, సిపిఎంతో మళ్ళీ కలిసి ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజా పోరాటాలు చేయడానికి ప్రతిపక్షాలు కలుస్తాయి, అంతేగాని సీట్ల షేరింగ్ కోసమో డబ్బులు షేరింగ్ కోసమో కాదు. వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఫైటింగ్. ఓకే శ్రావణ్ కుమార్ లాంటి అంటే మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ప్రస్తుతం నేర చరిత్ర ఉన్నటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని కానీ, లేకపోతే మరి కోడికత్తి సీన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు, వారికి మద్దతు ఇచ్చారు, వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు. ఇది దేనికి సంకేతం అంటారు? దస్తగిరి అనేటువంటి వ్యక్తి చట్టం దృష్టిలో నేరస్తుడు కాదు. చట్టం దృష్టిలో నేరస్తుడు కానప్పుడు నా దృష్టిలో, నీ దృష్టిలో, మీడియా దృష్టిలో నేరస్తుడు ఎలా అవుతాడు? దస్తగిరి ఈజ్ అన్ అప్రూవర్. దస్తగిరి సాక్షి మాత్రమే, నేరాన్ని అంగీకరించిన సాక్షిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక అంబేద్కర్ వాదిగా నా మీద ఉంటుంది. దస్తగిరి ముద్దాయి, దస్తగిరి నేరస్తుడు అన్నవాడిని చెప్పుతో కొడతాను. కొంతమంది నేర చరిత్ర కలిగి ఉన్న వాళ్ళు కూడా మీరు అంటే వారితో కలిసి ఉంటున్నారు, లేకపోతే వారికి సపోర్ట్ చేస్తున్నారు ఆరోపణలు కూడా ఉన్నాయి. నేర చరిత్ర జగన్మోహన్ రెడ్డికి లేదండి. 40,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు, 30 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పత్తిత్తా, చంద్రబాబు నాయుడు పత్తిత్తా, నారా లోకేష్ పత్తిత్తా, వీళ్ళందరి మీద 1,000 కోట్ల రూపాయలు దోచుకున్న అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళని కూడా పోటీలో నుంచి విరమించుకోమనండి. వాళ్ళ మీద అయితే ఛార్జ్ షీట్లు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వచ్చా? నాకు మీద మా తమ్ముళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి లేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? జడ శ్రావణ్ కుమార్ గారు ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనూహ్యమైన స్పందన అవుతుంది, చాలా మంది వచ్చారు ఒక పిలుపు మేరకు. ఏంటి అసలు ఇది దేనికి సంకేతం? మంగళగిరి లాంటి కీలకమైన నియోజకవర్గంలో ఇది దేనికి సూచిస్తుంది? మంగళగిరిలో శ్రవణ్ కుమార్ 30,000 మెజారిటీతో గెలవబోటానికి సంకేతం. నారా లోకేష్ ని మట్టి గర్పించడానికి సంకేతం. ఒక మాజీ మంత్రి
కోడలు అయినటువంటి లావణ్యను, ఆమె పేరేందో నాకు పూర్తిగా తెలియదు కానీ లావణ్య గారిని ఓడించడానికి సంకేతం. ఒక సామాన్యుడు అంబేద్కర్ వాదిగా వచ్చి రాష్ట్రంలో సంచలనాలు సృష్టించడానికి ఇది ఒక నాంది కాబోతున్న కాన్స్టిట్యున్సీగా మంగళగిరిని మెలవబోతుంది. ఏంటి మీరు ఒక పిలిపించారు, ఈరోజు ప్రారంభోత్సవం రోజే ఇంతమంది ప్రజానీకం కానీ ఇంతమంది మహిళలు కానీ తరలి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏంటి మీరు తెచ్చుకున్నారా ఏంటి అని కూడా ఆరోపణలు. 80,000 మంది కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో దళిత బిడ్డలు. రేపు వాళ్ళందరూ నాకే ఓటేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలందరూ నాకే ఓటేస్తారు. ముస్లిం బిడ్డలందరూ నాకే ఓటేస్తారు. ఇంకా సామాజిక వర్గాల్లో ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్కళ్ళ కోసం నేను ఫైట్ చేశా కాబట్టి నాకు ఓటేస్తారు. వీళ్ళు తెచ్చి పెట్టుకుంటూ వచ్చే జనం కాదు, అభిమానంతో వచ్చినటువంటి జనం. ఏంటి ఎన్నికల షెడ్యూల్ ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు చేస్తున్నారు? 30వ తారీఖు 13వ తారీఖు ఎలక్షన్ అయితే మే 11వ తారీఖు వరకు శ్రవణ్ కుమార్ ప్రచారంలో ఉంటాడు. నారా లోకేష్ కి లావణ్యకి నిద్ర పట్టనివ్వడు. 2 రాజకీయ పార్టీలను మట్టి గరిపించి శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఇదే అసెంబ్లీలో చేయబోతున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. శ్రవణ్ కుమార్ గారు చేస్తున్నారు ఏదైతే ఉందో అన్ని పార్టీలు, ప్రధానమైన పార్టీలు రెండింటిని మట్టి కనిపించి మంగళగిరిలోనే మరి జెండా ఎగరవేయబోతున్నాము. అంతేకాకుండా జన శ్రవణ్ కుమార్ ఏదైతే ఉందో పార్టీకి సంబంధించినటువంటి 175 స్థానాల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో మరి ఆయన మంగళగిరిలో గెలుస్తారని కూడా ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇది ప్రస్తుతం జై భీమ్ భారత పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం తొలి రోజు కూడా చాలా పెద్ద ఎత్తున మరి జన సమూహం అయితే వచ్చింది. చాలా పెద్ద ఎత్తున ఆయన పిలుపు మేరకు మరి ప్రజలైతే కదిలి రావడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే జన శ్రవణ్ కుమార్ యొక్క ఎన్నికల ప్రచారంలో మొదటి రోజు ఇది మొత్తానికి జన శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగమని కూడా చెప్పుకోవచ్చు.